మామ దుబాయ్లో 2 టైప్స్ ఆఫ్ రెంటల్ నడుస్తాయి మామ. ఒకటి షార్ట్ టర్మ్ రెంటల్, ఒకటి లాంగ్ టర్మ్ రెంటల్. రండి మనం ఫస్ట్ లాంగ్ టర్మ్ రెంటల్ గురించి మాట్లాడదాం. దుబాయ్లో వచ్చి స్థిరపడిన వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ లాంగ్ టర్మ్ రెంటల్ తీసుకొని ఉండాలి. ఎల్లకాలం రెంటల్ తీసుకొని ఉండాలి కాబట్టి వీళ్ళని లాంగ్ టర్మ్ రెంటల్ అంటారు. ఇప్పుడు షార్ట్ టర్మ్ రెంటల్ గురించి మనం ఎగ్జాంపుల్ మాట్లాడితే, ఇదే గల్ఫ్ ఫుడ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది దుబాయ్లో. టాప్ 10 బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఇలాంటి ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే లక్షలాది మంది ఎగ్జిబిటర్సే కానీ విజిటర్ కానీ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ఉన్న హోటల్సే కానీ, హోటల్ అపార్ట్మెంట్సే కానీ, లేకపోతే ఎయిర్బిఎన్బి రూమ్లే కానీ ఆక్యుపెన్సీ 95% పెరుగుతుంది. సరే, మన హోటల్స్ తీసేసినా కూడా, లేకపోతే హోటల్ అపార్ట్మెంట్ తీసేసినా కూడా మనం ఓన్లీ ఎయిర్బిఎన్బి గురించి మాట్లాడతాం. ఒకవేళ మీ ప్రాపర్టీ కనుక ఎయిర్బిఎన్బిగా మనం మార్చినట్లయితే, మనం ఎవ్రీ డే ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందంటే యావరేజ్గా లీస్ట్గా తీసుకున్నా కూడా 300 to 400 మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర 6,000 to 8,000. సరే, 6,000 పట్టుకుందాం. సంవత్సరానికి 365 days, అందులో ఓన్లీ 265 days పట్టుకున్నాం. ఒక 100 రోజులు వచ్చుడో పోవడో మెయింటెనెన్స్ కూడా తీసేసుకున్నా కూడా 265 days ఇంటూ 6,000 వేసుకున్నా కూడా సంవత్సరానికి మీరు 15,90,000 సంపాదిస్తారు. అంటే 15,90,000. అందులో ఒక 1 lakh మీరు మెయింటెనెన్స్ ఖర్చు తీసేసినా కూడా 14,90,000 సంపాదిస్తారు సంవత్సరానికి విత్ జీరో ఇన్కమ్ ట్యాక్స్. తెలుసు కదా. ఒకవేళ ఇలాంటి రెంటలే కానీ, లేకపోతే దీనికన్నా ఇంకెక్కువ రెంటలు కూడా సంపాదించాలనుకుంటే కమెంట్లో రెంటల్ అని టైప్ చేయి, నీకు నేను రీచ్ అవుట్ అవుతా.